ఫ్రెండ్స్ అయితే ఒక విషయం తెరపైకి వచ్చింది. భూ సమస్యల పరిష్కారానికి కొత్త చట్టం లేదంట చట్ట సవరణ. సీఎం రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్ ఏజెన్సీపై ఎంక్వైరీకి ఆదేశం. పెండింగ్ దరఖాస్తులకు వచ్చే నెల మొదటి వారం నుంచి పరిష్కారం. ఎక్కడికక్కడ తహసీల్దారు ఆఫీసుల్లో ప్రక్రియ స్టార్ట్ కావాలి. రైతుల భూ వివరాలను విదేశీ కంపెనీలకు గత సర్కార్ అప్పగించుడేంది? విలువైన భూములను ఇతరుల పేరిట మార్చలేని గ్యారంటీ ఏముంది? అర్ధరాత్రి కూడా రిజిస్ట్రేషన్ జరిగినట్టు ఫిర్యాదులున్నాయి. ధరణిలోని లోపాలు సమస్యలన్నీ మరింత లోతుగా స్టడీ చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ధరణి కమిటీ రివ్యూతో నిన్న మీటింగ్ జరిగినట్టు సమాచారం. అయితే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కావచ్చు, పక్క రాష్ట్రంలో కావచ్చు, ఎల్లప్పుడూ రైతులకు ఉండే ఏకైక సమస్య అది భూ సమస్య. ఈ భూ సమస్యలు ఉన్నాయి కాబట్టి రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదు. బాగా ఆలోచించేయండి. భూ సమస్యలు ఉన్నాయి కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర లేదు. భూ సమస్యలు ఉన్నాయి కాబట్టే రైతులకు అసలు 24/7 పవర్ సప్లై కావట్లేదు. భూ సమస్యలు ఉన్నాయి కాబట్టే రైతుల ఆత్మహత్యలు ఆగిపోవట్లేదు. భూ సమస్యలు ఉన్నాయి కాబట్టే రైతులు పురుగుల మందు తాగి చేస్తున్నారు. ఈ భూ సమస్యలు ఎల్లప్పుడూ ఉన్నాయి. దశాబ్దాలుగా పార్టీలు మారుతున్నాయి, రాజకీయ నాయకులు మారుతారు. మరి ఈ భూ సమస్యల కోసం అనేక కమిటీలు ఏర్పడుతున్నాయి. కానీ ఎందుకు ఈ భూ సమస్యలాగానే మిగిలి ఉన్నాయి? బాగా గమనించండి. ఒకప్పుడు కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం అంటే ఉంటుండే. ఇప్పుడు కార్పొరేట్ రాజకీయాలు అయిపోయినాయి. కార్పొరేట్ రాజకీయాల్లో భూ సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ భూమి మీద పెట్టే పెట్టుబడిదారులు విపరీతంగా పెరిగిపోయారు కాబట్టి భూ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు దాదాపు గతంలో అడవులను నరికేసి సాగు చేసిన వాళ్లకు గత ప్రభుత్వం కొన్ని పట్టాలు ఇచ్చింది. అది ఒరిజినల్ పట్టాలు కాదు. ఇగో అలాంటి పట్టాలకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి. లావణి పట్టాలకు ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి. ఏజెన్సీ పోడు భూమి రైతులు సస్తాను పాపం. వాళ్ళు ఇప్పటికీ అధికారులు దాడులు చేస్తాను. అలాంటి వాళ్లకు భరోసానివ్వండి. మీరు కనుక ఒరిజినల్ పట్టాలు ఇస్తే ఎప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు ఆ భూముల జోలికి వెళ్ళరు కదా. దయచేసి తక్షణమే రేవంత్ రెడ్డి గారు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఈ 6 గ్యారెంటీలు చేయండి. అంతకంటే మించి ఒక గొప్ప పని ఏంటంటే ఈ భూ సమస్యలు ఏవైతున్నాయో మొత్తం ధరణిని రద్దు చేస్తారా, కొత్త చట్టం తీసుకొస్తారా, అది మీ ఇష్టం, ఏమన్నా చేయండి. కానీ ఒక మాత్రం విపరీతంగా ప్రజలు నష్టపోతాను, రైతులు నష్టపోతాను. అసలు పట్టాలు అసలు ఒరిజినల్ పట్టాలు లేకపోవడం వల్ల వాళ్ళకు కరెంట్ సప్లై వెళ్ళట్లేదు. తద్వారా వాళ్ళకు కరెంట్ ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఒరిజినల్ పట్టాలు ఇవ్వండి. ఎన్ని రైతులు నిజంగా వాళ్ళు కనుక పండిస్తే, వాళ్ళకు పట్టా ఉండకపోని నిజంగా వాళ్ళు పండిస్తే, వాళ్ళు నిజమైన రైతులని తెలిస్తే కనుక వాళ్ళకు మీరే స్వయంగా అధికారుల దగ్గర పంపేసి వాళ్ళకు పట్టాలు ఇచ్చే పని చేయండి. పట్టాలు కనుక వస్తే కనుక వాళ్ళకు పవర్ వస్తుంది. ఏ పవరు? ఈ రాజకీయ పవర్ కాదు. పవర్ అంటే లైట్ వస్తాయి. అంటే మీరు 3 పంటలు రైతులు సుఖంగా 3 పంటలు తన భూమిలో తాను పంటలు పండించుకొని ధనవంతులు కాగలడు. అలాంటి అధికారం వస్తుంది. ఒరిజినల్ పట్టాలు లేక అక్కడ ట్రాన్స్ఫార్మర్ బిగించట్లేదు. ఇది మీ పట్ట కాదు, దీంట్లో వేయడం కష్టం, దీనికి అధికారం లేదంటారు. అదే మీరు కనుక ఒరిజినల్ పట్టాల వాళ్ళకి ఇస్తే కనుక లావణి పట్టాలు కావచ్చు, లేకుండా అనేక రకాల పట్టాలు ఉన్నాయి. ఆ పట్టణానికి ఒరిజినల్ పట్టాలు కనుక మీరు ప్రభుత్వం కల్పిస్తే కనుక మంచిగా పంటలు పండిస్తారు. వాళ్ళకు లోన్ వస్తుంది. వాళ్ళకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. రైతులు చచ్చిపోవడానికి అసలు అక్కడ ఛాన్సే ఉండదు. దయచేసి పట్టాలకు, పోడు భూములకు పట్టాలు ఇవ్వండి. లావణి పట్టాలకు ఒరిజినల్ పట్టాలు చేయండి. అది కాకుండా ప్రతి రైతు పొలంలో 3 పంటలు పండించేలాగా మీరు చర్య తీసుకోండి. అంతేదాన్ని కమిటీలు చేసేసి, అది చేసేసి, రివ్యూ మీటింగ్లు చేసేసి ఇక్కడికే పరిమితం చేయకూడదని రేవంత్ రెడ్డిని సవినయంగా వివరించుకుంటాను. దయచేసి ప్లీజ్ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్.